ఏదైనా కారణం చేత నెలలో 5 కన్నా ఎక్కువ బుకింగ్స్ క్యాన్సిల్ చేస్తే సర్వీస్ డెలివరీ పార్ట్నర్ అకౌంట్ను పర్మనెంట్గా డిసేబుల్ చేయడం వంటి స్ట్రిక్ట్ రూల్స్ను కూడా అమలు చేస్తున్నాయి. ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్తో పాటు రేటింగ్స్ కూడా గిగ్ వర్కర్ల ఎర్నింగ్స్ను సివియర్గా ఇంపాక్ట్ చేస్తున్నాయి. ఈ రేటింగ్స్ విషయంలో ఫైజల్ ఖాన్ అనే 22 ఏళ్ల డెలివరీ బాయ్కి జరిగిన అన్యాయాన్ని మనం ఇక్కడ ఒకసారి ప్రస్తావించుకోవాలి. తను ఓ గ్రాసరీ డెలివరీ కంపెనీకి డెలివరీ బాయ్గా 2 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. అతని రేటింగ్ 4.8% ఉంది. కానీ సడన్గా ఒకరోజు అతని అకౌంట్ను తన కంపెనీ బ్లాక్ చేసింది. కస్టమర్కు గ్రాసరీ ఐటమ్స్ డెలివరీ చేసే సమయంలో ఒక ఆయిల్ బాటిల్ మిస్ అయిందని కస్టమర్ కంప్లైంట్ రైజ్ చేశాడు. ఆపై డెలివరీ బాయ్కి 1 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. కానీ నిజానికి ఆ డెలివరీ బాయ్ కంపెనీ సీల్ చేసిన ప్యాకెట్నే కస్టమర్కి అందించాడు. ఇది జరిగిన 2 గంటల్లోనే తన ఐడిని పర్మనెంట్గా బ్లాక్ అయినట్టుగా మెసేజ్ వచ్చిందని ఫైజల్ తెలిపాడు. ఫైజల్ 2 ఏళ్లుగా పడ్డ కష్టం మొత్తం ఒక్క కస్టమర్ కంప్లైంట్ మరియు రేటింగ్ ఆధారంగా వృధా అయింది. తాను జీవనోపాధిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. అన్ని గిగ్ వర్కర్ కంపెనీలు కూడా తమ పార్ట్నర్స్ మినిమం 4.5 నుండి 4.8 రేటింగ్ మెయింటైన్ చేసేలా ఫోర్స్ చేస్తున్నాయి. ఒక గిగ్ వర్కర్ ఈ రేటింగ్ కన్నా తక్కువ రేటింగ్ పొందితే వాళ్ళని టెంపరీగా బ్లాక్ చేసే సివియర్ పాలసీలను కూడా అమలు చేస్తున్నాయి. ఇలాంటి హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ లేకుండా అల్గారిథమ్స్ కొన్ని కంప్లైంట్స్ అండ్ రేటింగ్స్ ఆధారంగా డెలివరీ పార్ట్నర్ల ఐడీలను బ్లాక్ చేస్తుంటాయి. అలాగే తక్కువ రేటింగ్ ఉన్న డ్రైవర్లు డెలివరీ బాయ్స్కు లీడ్స్ని అంటే బుకింగ్స్ని తక్కువగా కూడా అలాట్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల డ్యూటీ టైంలో కూడా గిగ్ వర్కర్లు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ఖాళీగా ఉండే సమయాన్ని ఆపర్చునిటీ కాస్ట్గా చూస్తే తక్కువ రేటింగ్ ఉండే గిగ్ వర్కర్లు ఎంత నష్టపోతారో మనం అర్థం చేసుకోవచ్చు. రేటింగ్స్ అనేవి కూడా అన్నిసార్లు గిగ్ వర్కర్స్ల కంట్రోల్లో అయితే ఉండవు. ఏదో ఒక చిన్న కారణం చేత కస్టమర్ను 2 లేదా 3 లేదంటే 4 రేటింగ్తో సరిపెట్టవచ్చు. గిగ్ వర్కర్ సర్వీస్ను స్మూత్ అండ్ ఎఫిషియెంట్గా డెలివరీ చేసినా కూడా మోస్ట్ ఆఫ్ అండ్ టైమ్స్లో చాలామంది 4 రేటింగే ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి ఇర్రేషనల్ రేటింగ్స్ బిహేవియర్స్ కూడా గిగ్ వర్కర్స్ను ఇంపాక్ట్ చేస్తున్నాయి.